మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోకమందు భూలోకమందు, పరలోకమందు భూలోకమందు నీ చిత్తమే నెరవేరును, నీ చిత్తమే నెరవేరును. శూన్యములో విశ్వం నిలిపిన దేవా, శూన్యములో విశ్వం నిలిపిన దేవా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మా కోసం ప్రార్థించండి అని అడిగినటువంటి వారు హైదరాబాద్ అగ్రపీఠం, గన్ ఫౌండరీ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి నిర్మలారెడ్డి, ఆశీష్ రెడ్డి, నిఖితా రెడ్డి, మౌనిక్ రెడ్డి, సెయింట్ జోసెఫ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ మరియు కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు ఉడుమల ప్రకాష్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు ఉడుమల గ్రెగర్ రెడ్డి, ఉడుమల ఆరోగ్యమ్మ, ఉడుమల అంతోని రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనము, నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజులలో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం, గుంటుపల్లి విచారణ, పంతంగాని ప్రకాశం, భాగ్యమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తేజశ్రీకి ఆయుష్ మనోస్లకు మంచి ఆరోగ్యం మరియు భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. దూసి శ్రావణ్ కుమార్ గారికి డిగ్రీ లెక్చరర్గా ప్రమోషన్ వచ్చిన శుభ సందర్భంగా దేవునికి కృతజ్ఞతలు మరియు వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, కొత్తగూడెం విచారణ కె సుజాతారావు గారి కుటుంబంలో దేవుని దీవెనలు,
ఆయురారోగ్యములు శాంతి సమాధానములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ ద్వారా విచారణ కీర్తిశేషులు తోట అజయ్ మరియు తోట విజయ్ గారుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తోట జయరాజు, శోభమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నాగాయలంక విచారణ మరియపురం గ్రామం చెరుకూరి జయరావు సుగుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, జ్యోత్స్న కిరణ్కు సంతానం కలగాలని, ఇందిరా బ్రాంచ్ బిజినెస్ డెవలప్ అవ్వాలని, జాబ్లో ప్రమోషన్ రావాలని, వెంకట రవీంద్ర ప్రసాద్కి దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ మరియమాత పేరట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇదిగో మిమ్ము స్వీకరించినటువంటి వారు నన్ను స్వీకరించుచున్నారు, నన్ను స్వీకరించినటువంటి వారు నా తండ్రిని స్వీకరించుచున్నారు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయములలోనికి, మన కుటుంబాలలోనికి, మన సంఘంలోనికి, మన విచారణలలోనికి, మన మేత్రాస్థానాలలోనికి ఇదిగో మనం ఎవరిని స్వీకరిస్తూ ఉన్నాము, ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నామని తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప సమయం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మన హృదయంలోనికి ఎవరిని స్వీకరిస్తూ ఉన్నాము, దేవాది దేవుణ్ణా లేక ఇతర వస్తువులనా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవాది దేవుడు ఈ రోజున మన పాపములన్నిటిని కూడా మన్నించాలని, మనకు కావలసినటువంటి ఆశీర్వాదములు దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ యొక్క ప్రభుని ముందు మన పాపములన్నిటినీ ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రవ పట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును, బలమును దయచేయు. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పఠనము. మిమ్ము మీరు కడుగుకుని శుద్ధి చేసి కొనుడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుండి 17 వరకు. సొదొమ పాలకులారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గొమొర్రా పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు. ప్రభు ఇట్లనుచున్నాడు, మీ బహుళ బలుల వలన నాకు ఒరిగినది ఏమిటి? మీరు పొట్టేళ్లను దహనబలిగా అర్పించుట వలన, పోతరించిన పశువుల క్రొవ్వును పేల్చుట వలన నాకు విసుగెత్తుచున్నది. ఎడ్లు, గొర్రెలు, మేకల నెత్తురు నాకు ప్రీతి కలిగింపదు. మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు వీనినన్నింటినీ కొని రమ్మన్నదెవరు? మేము నా ఆవరణలో కాలు పెట్టమన్నదెవరు? అయోగ్యమైన మీ బలులు నాకిక అక్కరలేదు. మీరు వేయు సాంబ్రాణి పొగ నాకు అసహ్యముగానున్నది. మీ అమావాస్య పండుగలు, విశ్రాంతి దినములు, ఉత్సవ దిన సమావేశములు నేను భరింపలేను. అవన్నీ మీ పాపముల వలన కలుషితములైనవి. మీ అమావాస్య పండుగలు, మీ ఉత్సవములు నేనసహ్యించుకొనుచున్నాను. వానినిక సహింపజాలను. అవి నాకు బాధాకరములు. మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను. మీరెన్ని మనవులు చేసినా నేను ఆలింపను. మీ చేతులు నెత్తురుతో నిండియున్నవి. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడ్డను విడనాడుడు. మంచిని చేపట్టుడు. న్యాయమును జరిగింపుడు. పీడితులను ఆదుకొనుడు. అనాథ శిశువులకు న్యాయము చేయుడు. వితంతువుల కోవు తీసుకొనుడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నీతి మార్గము నడుచువానిని, నీతి మార్గమున నడుచువారిని నేను రక్షింతును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెనుటలేదు. నిరంతరము నాకు దహన బలులు అర్పించుచునే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి ఎద్దులు కానీ, మీ మందల నుండి మేకపోతులు కానీ నాకు అక్కరలేదు. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. కానీ దుష్టులతో ప్రభు ఇట్లు పలుకును, మీరు నా ఆజ్ఞలను వెళ్ళవేయనేలా, నా నిబంధనను గూర్చి మాట్లాడనేలా? మీరు నా శిక్షను అనాదరము చేసి నా కట్టడలను పెడచెవిని పెట్టుచున్నారు కదా. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని కనుక మీరు నేనును మీ వంటి వాడనే అని ఎంచితిరి. కానీ మీ ముందర వీటినన్నింటినీ ఉంచి మిమ్ము గద్దించెదను. కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతో ఎదురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 34వ వచనం నుండి 42వ వచనం వరకు మరియు 11వ అధ్యాయము 1వ వచనం వరకు. యేసు శిష్యులతో ఇట్లనెను, ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయును. తన కుటుంబము వారే తనకు శత్రువులగుదురు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించు స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవారలలో ఒకనికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు 12 మంది శిష్యులకు తన ఆదేశములను ఇచ్చిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకు ప్రసంగించుటకు బయలుదేరెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపోద్ఘాతములో మనము విన్నట్లుగా ఈ రోజున ప్రభువు మనకందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ గ్రంథములో ఎవరెవరు దేవాది దేవుని స్వీకరించి ఉన్నారు అనగా తమ ఇంటికి ఆహ్వానించి ఉన్నారు, ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా అబ్రహాము మరియు సారా కుటుంబము. ఆది కాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఆది కాండము 18వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము ఈ విధముగా తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారమును వాకిటి నుండి పరిగెత్తుకొని పోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు, ఈ సేవకుని దాటిపోవద్దు అని అబ్రహాము ఆ యొక్క 3 అతిథులను అడుగుచూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ 3 వ్యక్తులను కూడా తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆహ్వానించిన తర్వాత తమకు కావలసినటువంటి అన్ని సేవలను కూడా ఆ యొక్క అబ్రహాము సారాలు చేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు ఆ యొక్క పనులను చేసి ఉన్నారో, ఇదిగో ఆ 3 కూడా మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ లోటును ఆ సమస్యను తీరుస్తూ ఉన్నారు. ఇదిగో వారిద్దరిని కూడా ఇదిగో అడుగుచూ ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ వచ్చే సంవత్సరానికి మీకు ఒక కొడుకు పుట్టును అని కూడా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
మన కుటుంబంలో కూడా ఏ విధంగా అయితే అబ్రహాము సారాలు దేవాది దేవుని తమ కుటుంబంలోనికి ఆహ్వానించి ఉన్నారో, దేవుని దీవెనలు పొందుకొని ఉన్నారో, మనం కూడా ఆ యొక్క క్రీస్తు భగవానుని మన కుటుంబంలోనికి ఆహ్వానించినట్లయితే తప్పకుండా మనం కూడా దేవుని దీవెనలను పొందుకుంటూ ఉంటాం. మరి ఇదిగో మనం ఆ యొక్క అబ్రహాము సారాలు అతిథిలో దేవుని చూశారు. అందుకనే మనము తెలుగులో అంటూ ఉంటాం, ఒక సామెత ఉంది, అతిథి దేవో భవ అని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అతిథులను గౌరవించటం నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనములో, ఇదిగో ఏలియాకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, నీవు సారేఫతు అను పట్టణానికి వెళ్ళుము, అక్కడ ఒక విధవరాలు ఉంటూ ఉంది, నీవు ఆమెను వెళ్ళి ఇదిగో కలు అని చెప్పినప్పుడు ఆమె ఆ యొక్క ఏలియా ఆ యొక్క సారేఫతు పట్టణానికి వచ్చి ఆ విధవరాలని కలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే ఏలియా ప్రవక్త ఆ విధవరాలు చెంతకు వచ్చి ఉన్నాడో, ఇదిగో మరి ఆమె ఏలియాకు కావలసినటువంటి ఆ యొక్క ఆ భోజనాన్ని సదుపాయాలను ఏర్పాటు చేసి ఉంది. మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏలియా ఆమెను దీవిస్తూ ఉన్నాడు, దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మరి తన కుమారుణ్ణి బ్రతికించుకోగలుగుతూ ఉంది ఏలియా యొక్క ప్రార్థన ద్వారా. మరి ఈనాడు మన కుటుంబంలో ఉన్నటువంటి మన కుమారులను కుమార్తెలను బ్రతికించుకోవాలి అంటే మనం కూడా ఆ సారేఫతు పట్టణంలో ఉన్నటువంటి స్త్రీ ఏ విధముగా అయితే దేవుని యొక్క సేవకులను మరి తమ కుటుంబంలోనికి ఆహ్వానించి మరి భోజన సదుపాయాలను ఏర్పాటు చేసి ఉందో, మరి ఈ రోజున మనం కూడా ఆ క్రీస్తు భగవానుని మన కుటుంబంలోనికి ఆహ్వానించాలి. మరి ఆహ్వానించగలిగినప్పుడు మరి మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఆధ్యాత్మిక జీవితంలో మరణించిపోయినట్లయితే తప్పకుండా వారు వెలుగులోనికి రావటానికి ఆస్కారం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో, ఇదిగో షునేము స్త్రీ చెంతకు ఎలీషా ప్రవక్త వెలుచు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే షునేము స్త్రీ అనేకమైనటువంటి సేవలు అందించిన తర్వాత ఎలీషా ప్రవక్త కూడా ఇదిగో ఆమెను అడుగుచూ ఉన్నాడు. మరి ఆమె కుటుంబంలో ఉన్నటువంటి లోటును సమస్యను తెలుసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చివరిగా ఆమెకు ఒక కుమారుడిని తన యొక్క ప్రార్థన ద్వారా ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు నీ కుటుంబంలో కూడా మరి ఇదిగో సంతానము లేకపోయి ఉన్నట్లయితే ఆ ప్రభునికి విన్నవించాలి. క్రీస్తునాథుని మన కుటుంబంలోనికి మన జీవితంలోనికి ఆహ్వానించి ఉన్నప్పుడు తప్పకుండా ఆ ప్రభు మనకు కావలసినటువంటి వరములను ఆ సంతాన భాగ్యమును ప్రభు దయచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా మరియమ్మ మార్తమ్మలను మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదో యేసు వారి ఇంటికి వచ్చినప్పుడు మరియమ్మ దేవాదేవుని యేసు ప్రభుని పాదముల చెంత కూర్చొని ఆయన యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉంది. మార్తమ్మ ఆయన కావలసినటువంటి సేవలు అందిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇదిగో ప్రభు మరియమ్మతో పలుకుచూ ఉన్నాడు. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నదని తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున మనం కూడా మన కుటుంబంలో వేటిని ఎన్నుకుంటూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తల్లిదండ్రులైనటువంటి మీరందరూ కూడా మీ బిడ్డలను గమనించవలసినటువంటి విషయము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటూ ఉన్నారు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉన్నారా, లేక ఈ యొక్క ప్రాపంచిక విషయాలలో మరి వెళుతూ ఉన్నారా అని తల్లిదండ్రులు కొంచెం చొరవ తీసుకొని వారిని అబ్జర్వ్ చేయవలసినటువంటి బాధ్యత ఎంతగానో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇదిగో నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ యొక్క బిడ్డలు, నీ యొక్క భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ మరి ఎవరైనా కూడా
ఇదిగో మరియమ్మ వలె దేవుని చెంత కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుచున్నట్లయితే వారిని అందరినీ కూడా ఎంకరేజ్ చేయమని తెలియచేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో మొదటగా ఆయన యొక్క రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అన్నీ కూడా సమకూర్చబడతాయి. మరి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మరియమ్మ ఇదిగో దేవుని యొక్క పాదముల చెంత కూర్చొని ఉంది కాబట్టి ఆమెకు అనేకమైనటువంటి ఆశీర్వాద అనుగ్రహములను ప్రభువు వసిగి ఉన్నాడు. మరి ఈనాడు కూడా నీకు కూడా అనేకమైన అనుగ్రహ ఆశీర్వాదాలు కావాలి అంటే నీవు ఆ యొక్క దేవాది దేవుని చెంత కూర్చోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం లూకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు జక్కయ్య యొక్క సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో పన్నులు వసూలు చేసేటువంటి ఈ జక్కయ్య, ఇదిగో ఆ జక్కయ్యతో ప్రభు సెలవిస్తున్నాడు, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండదలిచాను అని ఆ యొక్క ప్రభు అడగగానే వెంటనే ఆ యొక్క జక్కయ్య ఒప్పుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన కుటుంబంలో ప్రియ దేవుని బిడ్డలారా మరి రక్షణను తీసుకొని వస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున నీవు నేను కూడా ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క కుటుంబంలో రక్షణను తీసుకొని రావాలి అంటే ఆ క్రీస్తు భగవానుని మనము స్వీకరించి మన కుటుంబాలకు తీసుకొని వెళ్ళవలసినటువంటి బాధ్యత ఎంతగానో ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఏ విధంగా అయితే జక్కయ్య తన కుటుంబాన్ని రక్షణ గృహంగా మార్చుకున్నాడు, మరి ఒక కుటుంబ యజమానుడిగా నీ యొక్క కుటుంబాన్ని కూడా నీవు కూడా నీ గృహమును ఒక రక్షణ గృహముగా మార్చుకోగలవా? మార్చుకున్నట్లయితే నీకును నీ కుటుంబానికిను ఆ ప్రభు అనేకమైనటువంటి దీవెనలను దయచేస్తాడు. మరి అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం లిథియా, మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనంలో మనం చూసినట్లయితే ఈ లిథియా ఊదా రంగు బట్టలను అమ్ముకునేటువంటి ఒక వ్యాపారస్తురాలు. మరి ఎప్పుడైతే పౌలు శిలాసులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో మరి ఆ యొక్క వాక్యాన్ని విన్న వెంటనే ఆమెకు ఇదిగో మరి ఆమె జ్ఞానస్నానమును పొందుకొని దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం శిరసావించటానికి నడుచుకోవటానికి సిద్ధమైంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆ జ్ఞానస్నానము స్వీకరించిన తర్వాత ఈ లిథియా మరి పౌలు శిలాసులను తమ కుటుంబానికి ఆహ్వానిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఆమె గృహము ఈనాడు మొదటి యూరోపియన్ హౌస్ చర్చిగా అయింది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ రోజున మరి మన యొక్క గృహాలు కూడా మరి చర్చిగా మారుతూ ఉన్నాయా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి అదేవిధంగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. రోమా సైనిక అధికారి కొర్నేలియస్ మరి భయభక్తులు కలవాడు, ఇంట్లో అందరితో కలిసి ప్రార్థించేవాడు. పేతురు వచ్చి వాక్యం చెప్పాక అతని ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మతో నిండి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ రోజున మనం కూడా మరి కుటుంబాలలో ఉండి మరి దేవుని యొక్క వాక్యాన్ని ఉంటూ ఉన్నాం. మరి ఈ రోజున ఆ ప్రభువు మన కుటుంబానికి కూడా తన పరిశుద్ధ ఆత్మచే నింపాలని ప్రార్థన చేయాలి. మరి ఇంతవరకు మనము బైబిల్ గ్రంథము నుండి తెలుసుకొని ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇప్పుడు కొంచెం పునీతులను మనము గమనించినట్లయితే, ధ్యానం చేసుకున్నట్లయితే మొదటగా పునీత బెనడిక్ట్ గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, అతిథిని క్రీస్తులాగా స్వాగతించు అని తన యొక్క నియమ నిబంధనలలో లిఖించి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ రోజున అతిథులను మనం ఏ విధముగా గౌరవిస్తూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి రెండవదిగా పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్సి గారు పేదవారిని కుష్ఠరోగులను ఇంటికి తీసుకొని వెళ్ళి సేవ చేసి ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆయన అంటూ ఉన్నారు, నేను క్రీస్తును పేదవానిలో చూశాను అని అంటూ ఉన్నారు. మరి నీవు కూడా ఈ రోజున క్రీస్తు ప్రభుని ఆ కుష్టు వారిలోను పేదవారిలోను చూడగలుగుచున్నావా? లేక మరి నీకు ఉన్నటువంటి ఆ ధనము కానీ, లేకపోతే ఇంకా అధికారము కానీ, ఇంకా గర్వము కానీ, ఇంకా ఏదైనా పేదవారిలో ఆ యొక్క యేసు ప్రభుని చూడటానికి అడ్డుగా ఉన్నట్లయితే మరి దాన్ని తొలగించుకోవలసిందిగా ఈనాడు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా.
మరి అదే విధముగా మరి కలకత్తాపురి మదర్ తెరేసమ్మ గారు, మరి ఈ పునీతురాలు కూడా ఇదిగో నా ఇల్లు అంటే రోడ్డుపై ఉన్నవారే నా ఇల్లు అని అంటూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అనగా మరి చనిపోతున్నటువంటి వారిని ఇంటికి తెచ్చి గౌరవంగా చూసి దేవుణ్ణి స్వాగతించింది. అనగా ఆ యొక్క పేదవారిలో, రోగుల్లో ఆ యొక్క పునీత కలకత్తాపురి మదర్ తెరేసమ్మ గారు యేసు ప్రభుని చూడగలిగారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి చివరిగా పునీత డొమినిక్ సావియో గారు కూడా చిన్న వయస్సులోనే ఇదిగో నా ఇల్లు ప్రార్థన గృహముగా మారాలి అని చెప్పేసి చిన్ననాటి నుండి ఇంట్లో ఇదిగో మరి ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు జపమాలను జపిస్తూ బైబిల్ను చదువుకుంటూ మరి దేవునిలో ఎదిగేటువంటి కుటుంబముగా తయారయ్యారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ రోజున మనము కూడా ఆ క్రీస్తు ప్రభుని మరి బైబిల్ గ్రంథములో వారు ఆహ్వానించిన విధముగా పునీతులు ఆ యొక్క క్రీస్తు ప్రభుని మరి స్వీకరించి ఆహ్వానించిన విధముగా మనము కూడా ఆ క్రీస్తు ప్రభుని స్వీకరించి ఆహ్వానిస్తూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా క్రీస్తు ప్రభుని మనము ఆహ్వానించుకోగలము, స్వీకరించుకోగలము? ఇదిగో ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా ఈ యొక్క అప్పద్రాక్ష రసములను ఆ యొక్క తండ్రి దేవుడు తన కుమారుని శరీర రక్తములుగా మార్చి మనకందరికి కూడా వసుకుతూ ఉన్నారు. ఆ తండ్రి భగవానుని ఇదిగో క్రీస్తు ప్రభుని శరీరక్మలో మనకు వసిగి ఇదిగో స్వీకరించండి అని సెలవిస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు భగవానుని మనం స్వీకరించి మన కుటుంబాలకు తీసుకొని వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ప్రభు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రెండవదిగా ఆ క్రీస్తు ప్రభుని ఇదిగో దివ్య గ్రంథ పఠనల ద్వారా, దేవుని యొక్క వాక్యమును చదువుకోవటం ద్వారా, దేవుని యొక్క గీతాలను ఆలపించటం ద్వారా, స్వరాలను ఆలకించటం ద్వారా ఆ ప్రభు మనలోనికి వేం చేసి వస్తాడు, మన కుటుంబాలలో ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఆ ప్రభుని స్వీకరించి మనకు కావలసినటువంటి ఆయురారోగ్యములను, అనుగ్రహములను నిండుగా మెండుగా ఆ ప్రభు దయచేయాలని ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక.
ఓ ప్రభువా, నీ కుమార పెట్టుకొనొచ్చు సమర్పించుతున్న నీ శ్రీ సభార్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించి నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయునని మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంటోని పీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవము నడిపించును గాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చడి విందు, బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చడి విందు. జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. నిస్సార జీవితములో సెలైటి ఊటైది, నిర్జీవ పయనములో నవజీవన కాంతిది. నిస్సార జీవితములో సెలైటి ఊటైది, నిర్జీవ పయనములో నవజీవన కాంతిది. ఆత్మాంధకారం తొలగించు విందిది, ఆత్మ సంతోషం కలిగించు విందిది. ఆత్మాంధకారం తొలగించు విందిది, ఆత్మ సంతోషం కలిగించు విందిది. స్వీకరించగరారండి, ఆరగించగరారండి, స్వీకరించగరారండి, ఆరగించగరారండి. బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చడి విందు, బలమును ఒసగిడి విందు, బ్రతుకును మార్చడి విందు. జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. పునీత ఎన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపిడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినను ధరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతును గాక. ఆమేన్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొన మాయందు దీని రక్షణాదాయక ప్రభావం అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబములను 30 60 100 దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కొనుకడో నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.